చిత్తూరు జిల్లా కుప్పం కృష్ణగిరి రహదారిపై పరిశ్రమల రసాయన వ్యర్థాల విడుదలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా వస్తున్న దుర్గంధంపై టీడీపీ యువ నాయకుడు రాహుల్ పరిశ్రమల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. హంద్రీనీవా కృష్ణ జలాలతో అనుసంధానమైన వీరప్ప నాయన చెరువులోకి ఈ వ్యర్థాలను వదలడంపై మండిపడ్డారు. దీనివల్ల పశువులు, జంతువుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పొలం లాగా ఉంటుంది ఫ్లాట్గా ఎవరు ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఉంటారా? ఫోన్ చేస్తారా? ఫోన్ పిల్లలు మాట్లాడాలా? మనం ఊరికే కావాలంటే కూడా ఒక 3 నిమిషాలు మనం హోల్డ్ చేసుకొని పోయి మాట్లాడేటప్పుడు గాలి తీయాలి. ఫస్ట్ వీడియో కొంచెం ముందు పదండి, నేను చెప్పాలంటే వీళ్ళు ఇలాంటి పవిత్రమైన జలాలని ఇప్పుడు కెమికల్స్ ను ఇంకోటి దాన్ని వదలడం వల్ల రేపు పొద్దున్న ఇక్కడ ఉన్న వ్యవసాయాలు పండించే పంటలు అదేమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఫ్రూట్స్, ఆ వెజిటేబుల్స్, లేకపోతే ఆ యొక్క వ్యవసాయం పండించిన పంటలు ఏదైనా ప్రజలు తిని దానివల్ల ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఎలా? అప్పుడు మనం బాధపడేదానికంటే ఇప్పుడే దీన్ని క్వశ్చన్ చేస్తే బెటర్ అని చెప్పి నేను ఇప్పుడు వచ్చిన. కనీసం ఆ సైబర్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం విషయం వీళ్ళంత మీరు స్టార్ట్అప్ చేయాలని చెప్పి వాళ్ళని పిలిస్తే కనీసం ఇన్ఛార్జ్ కూడా బయట రాలేదు. ఇది ఏముందో తగిన ఆఫీసర్స్ వీలైనంత త్వరగా ఇమీడియట్ యాక్షన్ తీసి మళ్ళీ మన కుప్పం వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ జరిగింది, అయింది, ఎవరో ఒకరికి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందన్న దానికన్నా ఇప్పుడే తగిన ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేస్తాను, జోడించి రిక్వెస్ట్ చేస్తా. ఇదేముందో ఇమీడియట్ గా యాక్షన్ తీసి ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. దయచేసి దీన్ని మన ఇష్యూ ఎవరో ఇష్యూస్ అని కాకుండా ఇప్పుడు ఉన్న ప్రజల ఇష్యూస్ కాకుండా కుప్పంలో ఉన్న అందరి వాళ్ళ ఇష్యూస్ అని చెప్పి ప్రతి ఒక్కరు దీని గురించి మీ యొక్క ఏమిటో చెప్పండి, దీన్ని మాట్లాడండి, ఇష్యూ ఏమిటో షార్ట్అవుట్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలాంటి పవిత్రమైన జలాలని ఇప్పుడు కెమికల్